భారతదేశంలో బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. నేడు ఒక తులం బంగారం కొనాలంటే 70,000 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సిందే. అయితే 1964లో 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ. 63.25 మాత్రమే ఉండేది. 60 ఏళ్లలో బంగారం ధరలు గణనీయంగా పెరగడానికి కారణం ఏమిటై? రాబోయే రోజుల్లో పసిడి ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. బంగారం ధరలు 1964తో పోలిస్తే 2024లో 1000 రెట్లు కంటే ఎక్కువ పెరిగింది. దీనికి కారణం దేశంలో బంగారం కొనేవారి సంఖ్య ఎక్కువ కావడం, నిల్వలు తగ్గడం అనేది తెలుస్తుంది. భారతదేశంలో పెళ్లిళ్లు, పండుగలు వంటి శుభకార్యాలకు బంగారం ఎక్కువగా ధరిస్తారు. ఎంతో పసిడికి డిమాండ్ భారీగా పెరిగింది. బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి మార్కెట్ ప్రభావం కూడా కారణం. రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి. గతంలో బంగారాన్ని ఆభరణంగా మాత్రమే ఉపయోగించేవారు. కానీ నేడు గోల్డ్ అంటే ఒక ఆస్తిగా భావిస్తున్నారు. దీంతో దీనిపైన చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. క్లిష్ట పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం నుంచి బంగారం కొంత ఉపశమనం కలిగిస్తుందని భావించి చాలామంది బంగారం కొనేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు పెరుగుతాయా అంటే, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి తగ్గుతున్న బంగారం ధరలు మరికొన్ని రోజుల్లో భారీగా పెరిగే సూచనలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడానికి సన్నద్ధం అవ్వాలని, రాబోయే రోజుల్లో ఇది మంచి లాభాలను చేకూరుస్తుందని భావిస్తున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బొంతల వర్షిణి.